వాటర్ని ఎలా తాగాలి? 90% ఆఫ్ ద పీపుల్ డ్రింకింగ్ వాటర్ ద రాంగ్ వే. మనలో చాలా మంది వాటర్ని బాగా తాగితే మంచిది అని లీటర్ నీళ్లు మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే తాగేస్తారు. కానీ ఇలా తాగడం వల్ల చాలా మందికి వామిటింగ్ సెన్సేషన్, హెడేక్, బ్లోటింగ్ ఇలా అనిపిస్తుంది. సో వాటర్ని మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఒకేసారి ఎక్కువ అమౌంట్లో పంపించొద్దు. బాడీని సడన్ షాక్స్కి గురి చేయొద్దు. నెమ్మదిగా స్లోగా అలవాటు చేయండి, అది అడాప్ట్ అవుతుంది. సో వీలైనంత వరకు మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే కుదిరితే గోరువెచ్చని నీళ్లు, లేదు అంటే నార్మల్ రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్ని ఒక గ్లాసు కూర్చుని నెమ్మదిగా సిప్ బై సిప్ తాగండి. అప్పుడు అది మార్నింగ్ మీ సెలైవాతో కలిసి ఆల్కలైన్గా ఉండడం వల్ల అది మీ పొట్టలోనికి వెళ్ళి మీకు ఆల్రెడీ కడుపులో ఉన్న ఎసిడిక్ నేచర్ని స్టెబిలైజ్ చేస్తుంది. దీనివల్ల మీరు చాలా హెల్త్ బెనిఫిట్స్ పొందుతారు, ఎందుకంటే మీ మార్నింగ్ సెలైవా చాలా హెల్త్ బెనిఫిట్స్ని కలిగి ఉంటుంది. అదే మీరు ఒకేసారి ఫాస్ట్గా గుక్క తిప్పుకోకుండా వాటర్ని కనుక తాగేస్తూ ఉంటే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ని అయితే పొందలేరు. రెండవది, మీకు ఆల్రెడీ అలవాటు ఉంటే 1 or 2 గ్లాసెస్ ప్రిఫర్ చేయండి మార్నింగ్. అదే మీకు అలవాటు లేదు, కొత్త అయితే ఓన్లీ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని నెమ్మదిగా కూర్చుని సిప్ బై సిప్ తాగండి. అలాగే మనలో కొంతమంది వాటర్ని ఎత్తి పోసుకోవడమో లేదా చిన్నపిల్లలైతే స్ట్రా యూస్ చేసి తాగడమో చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు తప్పని సిచ్యువేషన్స్లో ఇలా అయితే పర్లేదు, కానీ జనరల్గా అయితే గనక ఇలా ఎక్కువ సార్లు చేయొద్దు. ఎందుకంటే మీరు ఇలా ఎత్తి పోసుకోవడం వల్ల లేదా స్ట్రా యూస్ చేసి తాగడం వల్ల మీ వాటర్ ఇంటేక్తో పాటు కొంత ఎయిర్ కూడా మీరు మింగేస్తారు. దీనివల్ల జనరల్గా మీకు బ్లోటింగ్, గ్యాస్ ఇలాంటివి ఫామ్ అవుతాయి. సో వీలైనంత వరకు బాటిల్తో తాగితే ఖర్చు పెట్టుకుని తాగండి, లేదు కుదిరితే చక్కగా గ్లాస్తో తాగండి. పిల్లలకు కూడా అలాగే అలవాటు చేయండి.